హాయ్ అండి అందరికీ. మొన్న నేను చెప్తాను కదండి గరం మసాలా పౌడర్ ఇంట్లోనే తయారయ్యే విధానం. ఇగోండి నేను చేసుకునే పద్ధతిలో మీకు చూపిస్తున్నాను. కొంచెం ధనియాలు వేస్తున్నాను, కొంచెం జీలకర్ర వేస్తున్నాను, కొంచెం సోంపు, అలాగే కొంచెం షాజీరా, మిరియాలు, కొంచెం బిర్యానీ పువ్వు వేస్తున్నానండి. అలాగే కొంచెం దాల్చిన చెక్క వేస్తున్నాను, అలాగే 2 మరాఠీ మొగ్గలు వేస్తున్నాను, కొంచెం యాలకులు ఎక్కువగానే వేస్తున్నానండి, కొంచెం లవంగాలు, తర్వాత కొంచెం గసగసాలండి, ఒక ప్యాకెట్, చిన్న ప్యాకెట్, అలాగే కొంచెం బిర్యానీ ఆకులు. ఇవన్నీ బాగా ద్వారగా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమేనండి. అంతేనండి, సింపుల్గా అయిపోతుంది గరం మసాలా. ఇంకా నేను ప్రత్యేకించి ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ అంటూ ఏమి వేయను. ఆల్రెడీ కారం కూడా మసాలా కారం కాబట్టి ఇంకా నేనైతే ఇలాగే ప్రిపేర్ చేసుకుంటానండి. వేరే మసాలాలు అంటే ఇంకేం యాడ్ చేయను. ఇంక చికెన్ చేసినా మటన్ చేసినా ఇదే మసాలా నేను వాడతానండి. ఇంకా బిర్యానీస్, ఇంకేవైనా పలావాలు, ఏవైనా వెరైటీ రైస్లు ఏవైనా వండాలనుకున్నా ఇదే పౌడరు వేసేస్తాను. అయితే మేము కారం కూడా మసాలా కారం పట్టించుకుంటామండి. అందుకని ఆ మసాలాకి ఈ మసాలాకి కరెక్ట్గా ఈక్వల్గా సరిపోతుందండి క్వాంటిటీ అనేది, కూరల్లో అయినా రైసుల్లో అయినా. అందుకని ఇలా నేనైతే చేసుకొని ఉంచుకుంటాను. ఇంకా నేనైతే కొంచెం చేసుకొని 1 నెల రోజులకు సరిపడాగా చేసుకున్నానండి. ఇంకా ఎక్కువ చేసుకునేటోళ్ళు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఏవి కూడా ఎక్కువ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయనండి. కొంచెం కొంచెంగా చేసుకొని ఇలా అయితే వాడుకుంటాను నేను. ఇక ఉండేది మా బాబు, నేను, మా వారు కాబట్టి మాకు సరిపోయినంత వరకు పొడులైనా, ఏవైనా మసాలాలైనా, ఇంకేవైనా కావాలంటే ఇలా కొంచెం కొంచెంగా చేసుకొని ఉంచుతానండి. ఎక్కువైతే చెయ్యను. ఇంకా మేడ మీదకి అయితే వచ్చానండి. ఉదయానికి పెద్ద వర్షం పడింది. ఇంకా 3 డేస్ అయితే లేమండి, ఊరు వెళ్ళాము. అందువల్ల మొక్కలకి వాటర్ సరిగా అందక గోరింటాకు చెట్లు 2 కూడా ఆకు మొత్తం రాలిపోయిందండి. ఈ బాగా ఎండిపోయి ఒక్కసారిగా వర్షం పడడం వల్ల ఆకంతా రాలిపోయింది. ఇంకా 2 మొదలకు కట్ చేసేద్దామని నేను మా వారు అనుకున్నాము. అందుకని పైకి వచ్చాము. ఈరోజు మొక్కల పని అయితే కొంచెం చేసేస్తామండి. కనకాంబరాలు అయితే చాలా మట్టుకు బాగానే వచ్చాయి. ఎందుకంటే 3 రోజులు లేను కాబట్టి ఇంకా ఎక్కువ వచ్చాయి. ఈ వర్షానికి గాలికి కిందనైతే పడిపోయాయండి. ఉన్నకాడికి అయితే నేను తీసేస్తున్నాను పువ్వులన్నిటినీ. ఇంకా గోరింటాకు చెట్టు అయితే ఇలా పాడైపోయిందండి. చాలా ఆకుండేది, కాకపోతే వాటర్ లేకపోవడం వల్ల ఒక్కసారిగా ఈ గాలికి వర్షానికి ఆకు మొత్తం రాలిపోయింది. ఇంకా దీన్నైతే మొదలమై కట్ చేస్తే బాగా చిగురు వస్తుందండి. అందుకని మొదలమై కట్ చేసి ఇమ్మంటున్నాను మా వారికి. గాలి అయితే చాలా బీభత్సంగా వేస్తుందండి. పువ్వులు అయితే కొంచెమే వచ్చాయి. ఇంకా మా వారైతే మొక్కనైతే కట్ చేసేస్తున్నారు. ఇదివరకు ఒకసారి అలాగే కట్ చేసామండి. చెట్టు అయితే ఇలా వచ్చింది, ఆకు ఫుల్గా వచ్చింది, కానీ గోరింటాకు ఏరి పెట్టుకోవడానికి ఖాళీ లేకపోవడం వల్ల నేను చెట్టునే అలా వదిలేశాను. ఒక్కొక్కసారి గోరింటాకు ఏరుకొని ఎండబెట్టి జుట్టుకి హెన్నాలాగా కూడా వేసుకోండి. ఇదివరకు నేను ఒకసారి వీడియో చేసి పెట్టానండి. కానీ నాకు వీలు కాకపోవడంతో చెట్టు అయితే ఇలా పాడైపోయింది. వాటర్ కూడా సరిగ్గా అందక. ఇదివరకు పాతింట్లో ఉండేటప్పుడు అయితే పూల మొక్కలు చాలా ఉండేవండి. ఎందుకంటే అది ఇండివిజువల్ హౌస్ కాబట్టి మాకు నచ్చినన్ని మొక్కలు మేము పెంచుకునేవారిమి. ఇంకా అప్పుడైతే నేను ఛానల్ కూడా క్రియేట్ చేయలేదండి. మేము ఉండేది రెంటెడ్ హౌసెస్ కాబట్టి ఒక్కొక్కరు ఓనరు ఒక్కొక్కలాగా ఉంటారు. ఒకరు ఒప్పుకుంటారు, ఒకరు ఒప్పుకోరండి మొక్కలు పెట్టుకోవడానికి. ఇక్కడైతే ఒప్పుకోరండి. అందుకని చాలా వరకు మొక్కలన్నీ తీసామండి. ఇగుండి మట్టి అంతా ఇలా కలిపేస్తున్నారు దగ్గరగా. ఇంకా వర్షాకాలం వస్తుంది కాబట్టి చక్కగా ఇంకా చిగురుస్తుంది. మళ్ళీ మీకు చూపిస్తాను. ఇంకా కట్ చేసిన కొమ్మలన్నీ కిందకి తీసుకెళ్ళిపోమని మా బాబుకి అయితే ఇచ్చానండి. వాడు తీసుకెళ్తున్నాడు. ఇగోండి 2వ గోరింటాకు చెట్టు. దీన్ని కూడా మొదలమే కట్ చేసేస్తున్నారండి మా ఆయన. ఇంకా గోరింటాకు చెట్టు ఈజీగా పెంచుకోవచ్చండి. ఆ జంటలు ఉన్నాయి కదండి, ఆ జంటల్ని సగంలో కట్ చేసి ఇలా వేస్తే చాలండి, వారం రోజులకి చిగురు వచ్చేస్తుంది. అంత ఫాస్ట్గా పెరుగుతుంది గోరింటాకు చెట్టు. ఇప్పుడు మేము ఉంటున్న హౌస్కి కింద నుంచి వాటర్ పైకి తీసుకురావాలండి బకెట్లతో. ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ అయితే లేదు. పైన ట్యాప్ ఉంది, కానీ మా పైన ఒక ఆవిడదండి, అది ఆవిడ వాటర్ అయితే తీయనివ్వరు. అందుకని మేము కింద నుంచి బకెట్తో వాటర్ తెచ్చుకొని మొక్కలన్నిటికీ నేను వేస్తూ ఉంటాను. కొంచెం కష్టంగా ఉన్న మొక్కలంటే ఇష్టం కాబట్టి ఎలాగో ఒకలాగా వాటర్ తెచ్చి మొక్కలన్నిటికీ నేను నీళ్ళు అయితే పోస్తానండి. ఒక్కొక్కసారి మా వారు కూడా నాకు హెల్ప్ చేస్తారు. ఇంకా ఆకంతా ఏరిసానండి. చాలా మట్టుకు ఎక్కువ వచ్చింది.
చాలా ఎక్కువ వచ్చింది. మా పాప అయితే హాస్టల్ నుంచి ఎలాగో వచ్చింది కాబట్టి సాయంత్రం మేమిద్దరం గోరింటాకు అయితే పెట్టేసుకుంటామండి. అది ఎలా పండుతుందో మీకు చూపిస్తాను. ఇగోండి నేను ముందుగా పెట్టేసి కడిగేసుకున్నానండి. చూడండి ఎంత రెడ్గా పండిందో, చాలా రెడ్గా పండుతుందండి. ఏం వేయలేదండి, అలా ఉత్తి ఆకే నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. చాలా బాగా వచ్చిందండి, చాలా రెడ్గా వచ్చింది. ఇగోండి ఇంకేమీ కలపలేదు, ఓన్లీ ఒక్క ఆకు మాత్రమేనండి. మా గోరింటాకు 2 చెట్లు చాలా బాగా పండుతాయండి రెడ్గా. ఇగోండి మా పాపకు కూడా పెట్టేశాను. కాకపోతే తను వీడియో తీయొద్దు అంటుంది, చదువుకుంటుంది బయట. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.